తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనమతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడ మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయన నబద్ధికునిగా చేయువారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో ప్రభు సముఖములో ప్రభు ఎదుట అందరమును తలలు వంచి కండ్లను మూసుకొని పాపటపుదల ప్రార్థన చేసుకుందామండి. పాపటపుదల ప్రార్థన రెవరెండ్ ఎన్ గిడియన్ గారు వచ్చి చేస్తారు. పాపటపుదల ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఎదుట మీకు ఆయుష్కరంగా ప్రభా మేము ఆలోచనలతోనూ చూపులతోనూ ఆయా మాటలతోనూ క్రియలతోనూ ఆయా నడవడికతోనూ ప్రభా మీ ఎదుట చేసినటువంటి ప్రతి పాపాన్ని ప్రభా ఒప్పుకుంటూ ఉంటుండగా ప్రభా మీరు మమ్మల్ని మన్నించమని క్షమించమని అడుగుతా ఉన్నాం. ప్రభా నాయన మీ ఎదుట మేము చేసిన ప్రతి పాపమును ప్రభా నాయన మీ ప్రశస్తమైన అతి పరిశుద్ధమైనటువంటి రక్తముతో కడిగి అయా మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభా మీరు పవిత్రులైన ప్రకారము మేమును పవిత్రులుగా ఉండటానికి కృప అనుగ్రహించండి. తిరిగి నాయన ఇదిగో నాయన నోవాహు ఎలాగునైతే నీ సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకున్నాడో ప్రభా, అలాగ నిందారహితులుగా అయా నీతో కూడా నడిచి ఆ గొప్ప ఆత్మీయ అనుభవంలోనికి అంతస్తులోనికి ప్రభా మమ్మల్ని పెంపారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నాయన జరుగుతున్న ఆరాధన అంతట్లో కూడా మీ సన్నిధి ఉంచి మీకు మహిమ మాకు దీవెనకరంగా జరిగించి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాసం వెల్లడి నిమిత్తము ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా నా దేవా,
నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడను. యెహోవా సైన్యములకు అధిపతిగా యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా, మా కేడెమా, దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. వాక్యము నిమిత్తము మన మధ్యన ఉన్నటువంటి ప్రేయర్ వారియర్గా ఉంటున్నటువంటి సహోదరి వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన మా యేసయ్య, గొప్ప దేవుడా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు. చెప్పబడుతున్న వాక్యాన్ని ప్రభా బలంగా వివరించడానికి వారికి మీరు నోటికి నోరై ఉండి వారి సిలువు చాటును మరుగుపరచండి ప్రభా. వాక్కుతో బలపరచండి. వారి ప్రార్థనలో కనిపెట్టి సంఘంకి ఏ వర్తమానం ఇచ్చారో ఆ వర్తమానం అందిస్తుండగా ప్రభా వారిని బలపరచండి. మీ శక్తితో, మీ అభిషేకంతో నింపి నడిపించండి ప్రభా. వాక్యం చెప్తుండగా మీ అభిషేకాన్ని, స్వస్థతను, బలమును, శక్తిని మీరు కుమ్మరింపచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏడంతల అభిషేకంతో మీ సిలువు చాటున మరుగుపరిచి మీరే మాట్లాడి బలపరచవలసిందని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. వాక్య సందేశం అందించడానికి గాను యేసయ్య స్వరము టీవీ వర్తమానికులుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో బలముగా వాడబడుచున్నటువంటి దైవజనరాలు రెవరెండ్ శ్రీమతి కేలత సుధీర్ కుమార్ గారు వాక్యం అందిస్తారు. వాక్యం వినడానికి ముందుగా మనము ప్రైజ్ అండ్ వర్షిప్లో పాల్గొంటూ మన హృదయాలు సిద్ధపరచుకుందామండి.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఘనమైన నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. మరి యొక్క ఆదివారం మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఈ విధముగా ఆన్లైన్ సర్వీస్లో కలుసుకొని పరిశుద్ధాత్మ దేవుని స్తుతించి ఘనపరిచి వాక్యము ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుంటూ మన యొక్క హృదయాలను సిద్ధపరచుకోవటానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన యేసయ్య, సర్వశక్తుడైన తండ్రి, వాక్యమయ్యున్న యేసయ్య, మీరు మా మధ్యలో ఉండండి. మీరు బోధిస్తే మేము బ్రతుకుతాం ప్రభువా. మాతో మాట్లాడండి తండ్రి, మా జీవితాలను సరిచేయండి. వాక్యము అనే ఆ ఒక అభిషేకముతో మమ్మలను నింపి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము ప్రభువా. వాక్యముతో మమ్మలను కడగండి, శుద్ధిపరచండి, బలపరచండి. ఈ యొక్క అంత్య దినాలలో మేము ఏ విధముగా జీవించాలో మీ యొక్క కృపను సహాయమును దయచేసి మా అందరికీ కూడా అనుగ్రహించమని మీ పక్షాన మీ దాసురాలైన నేను నిలబడుతుండగా తండ్రి నాయన నన్ను సిలువ చాటున మరుగపరచండి. మీ యొక్క స్వరమును, మీ యొక్క మాటలను మాత్రమే మీ ప్రియ బిడ్డలకు వినిపించి వారిని ఆశీర్వదించి దీవించమని రక్షకుడు ప్రభు అయిన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దైవ జనాంగమా, ఈ యొక్క సండే ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేయబడుతోంది. ఈ సందర్భముగా బ్రెదరన్ చర్చ్ సంఘ తరపున మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ అ వెరీ బ్లెస్డ్ ఫాదర్స్ డే. దేవుడు మీకు ఇచ్చిన ఆ ఒక్క బాధ్యతను మీరు ఎంతో శ్రద్ధగా నెరవేరుస్తూ ఉన్నారు. కుటుంబమును పోషించి సంరక్షించి వారి కొరకు మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాసమును మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మంచి ఆరోగ్యముతో నింపాలని మేము హృదయపూర్వకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఒక్క రోజు మనం వాక్యము ధ్యానిస్తూ ఉండగా బైబిల్లో కూడా అనేక మంది బ్లెస్సెడ్ ఫాదర్స్ గురించి రాయబడి ఉన్నది. తండ్రి యొక్క రోల్ ఇన్ ఆర్ లైవ్స్, ఏ విధముగా అయితే కుటుంబం అంతా కూడా ఒక తండ్రి వలన, ఆ ఒక కుటుంబ యజమానుని వలన ఆశీర్వదించబడి ఉన్నదో ఒకసారి మనం గమనించాలని దైవజనుల యొక్క జీవితం గురించి ధ్యానిస్తూ మనం ఏ విధంగా మన యొక్క జీవితాలను సరి చేసుకోగలమో, ఏ ఒక విషయంలో మనము కూడా వారి యొక్క అడుగుజాడులో నడవగలమో తెలుసుకొని మన జీవితాలను సరి చేసుకుందాం. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ఇచ్చిన బాధ్యత చాలా గొప్పది. Fathers are called to teach the faith, to correct their children with love and patience, and to convey their own commitment to follow the Lord. ప్రభువారు ఆశించేది ఏంటంటే తల్లి తండ్రులు దేవుడు వారికి ఇచ్చిన ఆ ఒక్క విశ్వాసమును వారి యొక్క పిల్లలకు తెలియపరచాలని, దేవుడు చేసిన కార్యములను పిల్లలకు తెలియపరుస్తూ దేవుడు ఎంత మంచివాడు, ఎంత ప్రేమ కలిగిన తండ్రి, ఆయన యొక్క కార్యములు ఎంత అద్భుతముగా మన యొక్క జీవితాలలో ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఒక నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తూ ఉన్నారు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మనం చూచినట్లయితే ప్రభు సెలవిస్తూ ఉన్నారు, మీ యొక్క పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు వారికి వాక్యము బోధిస్తూ ఉండమని, ఆ ఒక ఆజ్ఞలను, దేవుని యొక్క విధానాలను వారికి నేర్పించమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆ విధముగా తల్లి అయినా తండ్రి అయినా ఆ ఒక బాధ్యతను పిల్లల పట్ల నెరవేర్చాలని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఈ యొక్క రోజు బైబిల్లో కొందరు విశ్వాస తండ్రుల గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనకు జ్ఞాపకం వచ్చేది అబ్రహాము తన ఒక విశ్వాసమును బట్టి తరతరాలకు కూడా ఆయన యొక్క ఆశీర్వాదములు ఇంకా ప్రవహిస్తూనే ఉంది, అది పాస్ ఆన్ అవుతూ ఉంది.
ఆ ఒక దైవజనుడు ఏ విధంగా దేవునితో నడిచారు, ఏ విధముగా అటువంటి ఒక గొప్ప ఆశీర్వాదమును పొందుకొని ఉన్నారో మనం గమనిద్దాం. అబ్రహాము అనగానే మనకు గుర్తు వచ్చే మాట విశ్వాసము. అబ్రహాముకున్న ఇంకొక పేరు ఏంటంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఆయన డెమాన్స్ట్రేట్ చేసిన, ఆయన చూపించిన విశ్వాసము అది చాలా గొప్పది. ఇట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్ ఫెయిత్ దట్ వి సీ ఇన్ అబ్రహాం. పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఆయనకు యెహోవా దేవుడు ఎవరో తెలియని ఒక పరిస్థితిలో కూడా దేవుని స్వరం వినినప్పుడు, నీ యొక్క తండ్రి ఇంటిని విడిచి నువ్వు వచ్చినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిచ్చినప్పుడు అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచి బయలుదేరిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏది కూడా ఆయనకు తెలియదు. వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ హిమ్ ఆయనకు ఏ మాత్రము ఐడియా లేని ఒక పరిస్థితిలో కూడా హీ జస్ట్ ఒబేడ్ ద లార్డ్. ప్రభు చెప్పారు కాబట్టి తను విధేయత చూపించాడు. అదే విధముగా తర్వాత కూడా తన జీవితంలో మనం గమనించగలం. అబ్రహామును ప్రభువారు పరీక్షిస్తూ ఇంకొక సందర్భంలో తను చాలా ప్రేమిస్తున్న తన కుమారుడైన ఇస్సాకును బలియాగముగా ఇవ్వమని ప్రభు కోరుకుంటారు. ఆ ఒక సమయంలో కూడా అబ్రహాము కొంచెమైనా ఆలోచించకుండా, హెజిటేట్ చేయకుండా తను చాలా ప్రేమిస్తున్న, అనేక సంవత్సరములు కనిపెట్టి పొందుకున్న ఆ ప్రియ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పిస్తాడు. కానీ అంతవరకు వెళ్ళిన తర్వాత ప్రభు తన యొక్క ప్రేమను, దేవుని పట్ల ఉన్న ప్రేమ తన కుమారుని కన్నా ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని, అంతేకాకుండా అబ్రహాము ఎంత వరకు అయినా త్యాగము చేయటానికి తను సిద్ధమని చూసినప్పుడు ప్రభువారు తనను కరుణించి ఆ ఒక కుమారుని బదులుగా ఒక పొట్టేలును ఏర్పాటు చేసి ఆ ఒక పొట్టేలు అక్కడ బలి యాగము అర్పించటానికి ప్రభు సహాయము చేస్తారు. ఈ విధముగా అబ్రహాము గురించి ఒక తండ్రి, ఆయన ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు ప్రజలకు విశ్వాసమునకు తండ్రి అని పిలువబడటానికి ఆయన అనేకమైన పరీక్షలు ఎదుర్కొన్నారు. అవన్నీ కూడా ఆయన పాస్ అయ్యారు కాబట్టి ఆయన తండ్రిగా పిలువబడ్డారు. హీఈస్ అన్ ఎగ్జాంపులరీ ఫాదర్ అని మనం ఇక్కడ గ్రహించగలము. ఇంకా మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో ఆయన గొప్ప ఆరాధికుడు. దేవుని ఎంతసేపు ఆరాధించటానికి ఇష్టపడుతూ ఉండేవాడు. ఏ స్థలము నుండి ఇంకొక స్థలమునకు తను వెళ్ళినా కూడా మొట్టమొదటిగా ఒక బలిపీఠమును కట్టి దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఉండేవాడు. ఈ విధముగా ప్రభువారు తన యొక్క ఆత్మీయ జీవితము, తన యొక్క సమర్పణ, దేవుని పట్ల తను కలిగి ఉన్న ప్రేమను చూసి అబ్రహామును అద్భుతముగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఒక ఆశీర్వాదంలో మనము కూడా కోరుకుంటూ అబ్రహాము వలె మనము కూడా ఆయన యొక్క అడుగు జాడులో నడవడానికి ప్రయత్నించాలని మనవి చేస్తూ ఉన్నాను. తండ్రిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా అబ్రహాము ఒక గొప్ప ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఆ ఒక్క సమయంలో పరీక్షించబడుతున్నప్పుడు ఎవరికి కూడా అనుకూలంగా ఉండదు, ఎవరు ఇష్టపడరు. కానీ ఆ ఒక్క పరీక్షలో మీరు పాస్ అయినట్లయితే, ఆ ఒక టెస్ట్లో మీరు విజయము పొందినట్లయితే ద లార్డ్ విల్ టేక్ యూ టు అ హయ్యర్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ అబండెన్స్. ఈ యొక్క వాగ్దానం అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదములు ప్రతి ఒక్క తండ్రి కూడా దేవుని అడుగు జాడలో బిడ్డలను పెంచుతున్న వారికి ప్రభువారు సమృద్ధిగా అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకొక దైవజనుని గురించి, విశ్వాస వీరుని గురించి మనం బైబిల్లో చూడగలిగినట్లయితే మోషే ఒక గొప్ప ఎగ్జాంపుల్గా ఉంటూ ఉన్నారు. మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆ ఒక ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నుండి విడిపించి దేవుడు చూపిస్తున్న, దేవుడు చెప్పిన ఆ ఒక కానాను దేశము, పాలు తేనె ప్రవహించే ఆ ఒక వాగ్దానపు దేశానికి ప్రభు ఆ ఒక ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్తున్న సమయంలో మోషే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. శత్రువులు ఒకవైపు, ఫరో ఒకవైపు, ఇంకొక వైపు ప్రజలు ఆయన యొక్క
పనులను తన యొక్క నాయకత్వంలో వారు సంతృప్తిగా ఉండేవారు కాదు. అనేక పరిస్థితుల్లో వారు సణుగుతూ ఉండేవారు, మోషే మీద కోపపడుతూ ఉండేవారు, నానా విధాలుగా మోషేను వారు తిడుతూ ఉండేవారు. అయినా ఇవన్నిటి మధ్యలో మోషే నమ్మకముగా దేవుని వైపు చూస్తూ, దేవుడు ఆయనకు అప్పచెప్పిన ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను తన యొక్క బిడ్డలుగా భావించి వారి యొక్క సంరక్షణ కొరకు వారిని క్షేమముగా దేవుడు ఎక్కడైతే నడిపించమని ఆజ్ఞాపించారో ఆ ఒక దేశానికి చేర్చే వరకు కూడా ఎంతో ఓపికగా, ఎంతో ప్రేమతో ఆ ప్రజలతో ఆయన ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలైతే అనేక మార్లు మోషే గురించి వారు విసుక్కున్నారు, సణిగారు, ఆయనను నానా మాటలు అన్నారు. అయినా కూడా మోషే బాధపడలేదు, కానీ వారి నిమిత్తం ఆయన ప్రార్థిస్తూ ఉండేవారు. దేవుడు కూడా ఒక సందర్భంలో చాలా కోపపడి వీరు మనసు చాలా కఠినము, మాట వినని ప్రజలు అని ఆయన బాధపడుతూ వారిని నశింపచేయాలని ఒక సందర్భంలో ప్రభువారు తలంచినప్పుడు మోషే ప్రాధేయపడి ప్రభు సన్నిధిలో మొరపెడతాడు, ప్రభా అలాగ మాత్రము చేయొద్దు, మీకు మీ యొక్క నామమునకు కలంకము వస్తుంది. వారిని బయటికి తీసుకొని వచ్చారు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి ఫరో చేతు నుండి విడిపించి తీసుకొని వచ్చారు, కానీ వారిని కాపాడలేకపోయారు, ఆ ఒక వాగ్దానపు దేశానికి తీసుకొని వెళ్ళలేకపోయారు అన్న నింద మీ మీద వస్తుంది. కనుక వారిని నాశనము చేయొద్దు, వారిని కాపాడండి, వారి యొక్క అవసరతలను తీర్చమని మోషే మొరపెడతాడు. ఇవన్నిటిని బట్టి మనం మోషే గురించి గ్రహించగలిగింది ఏంటంటే, ఆయన దేవుని యొక్క బిడ్డలను తన సొంత బిడ్డలుగా ప్రేమించాడు. వారి కొరకు తన ప్రాణమును అడ్డుగా పెట్టి తను దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆ బిడ్డలు వాగ్దానము చేసిన పాలు తేను ప్రవహించే ఆ ఒక కానాను దేశము చేరే వరకు కూడా వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దైవ జనాంగమా, ఈ యొక్క వాక్యం వింటున్న అనేక మంది తండ్రులు మోషే వలె మీరు కొన్నిసార్లు నిరుత్సాహము పొందుతూ ఉన్నారేమో. కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి, కుటుంబాన్ని పోషించటానికి, కాపాడటానికి మీరు ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ ఉండొచ్చు, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు, అనేక విధాలుగా మీరు నలిగిపోతూ ఉన్నారు. అయినా కూడా మీ యొక్క నొప్పి, మీ యొక్క బాధ కుటుంబమునకు తెలియపరచకుండా మీరు వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చుతూ ఉన్నారేమో. కానీ ఇన్ రిటర్న్ మీకు దొరుకుతున్నది ఏంటంటే, పిల్లలైనా కుటుంబ సభ్యులైనా మీరేం ఇవ్వగలరని చూస్తూ ఉన్నారే కానీ మిమ్మల్ని పట్టించుకోవడం లేదేమో. దయచేసి మీరు నిరుత్సాహం పొందొద్దు. మోషే జీవితం చూసి మీరు ధైర్యము పొందాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మోషేను ఆశీర్వదించిన దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తారు. మీ యొక్క కన్నీళ్లను, మీ యొక్క త్యాగమును, మీ యొక్క కన్నీళ్లను, మీ యొక్క చెమట బిందువును పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నారు. దాన్ని నూరంతలుగా ఆయన దీవించి మీకును మీ కుటుంబానికి ఆయన అనుగ్రహిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఒక మాట ఉంటుంది, అ మదర్ క్యారీస్ ద చైల్డ్ ఇన్ హర్ వూమ్ ఫర్ 9 months బట్ అ ఫాదర్ క్యారీస్ ద చైల్డ్ ఆల్ త్రూ హిజ్ లైఫ్ అని. ఆ ఒక్క మాట చాలా సత్యమే. తల్లి నవమాసము మోసిన కూడా ఆ ఒక బాధ్యత తండ్రి ఆ బిడ్డ పట్ల తన జీవిత కాలం అంతా కూడా నెరవేరుస్తూనే ఉంటాడు. ఆఫ్ కోర్స్ తల్లి, దో షీ క్యారీస్ ద చైల్డ్ ఇన్ హర్ వూమ్ ఫర్ 9 months, షీ క్యారీస్ ద చైల్డ్ ఇన్ హర్ హార్ట్ ఆల్ ద డేస్ ఆఫ్ హర్ లైఫ్. అది కూడా వాస్తవమే. కానీ తండ్రి గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి తండ్రి యొక్క హృదయం ఎటువంటిదో, వారు చేస్తున్న ప్రయాసము, వారు చేస్తున్న త్యాగము, వారు భరిస్తున్న బాధలను, వారు భరిస్తున్న ఆ ఒక్క శ్రమను మనం జ్ఞాపకము చేసుకుంటూ వారిని అభినందించేవారుగా, తండ్రి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండేవారుగా ఈరోజు మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఇంకా ఒక శ్రేష్టమైన ఒక తండ్రి గురించి రాయబడి ఉంటుంది. ఆయన ఎవరంటే నోవా. ఆయన గొప్ప నీతివంతుడు. ఆ ఒక దినాలలో ప్రపంచమంతా కూడా దుర్మార్గత,
పాపముతో నిండిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అటువంటి యొక్క మనుషుల మధ్యలో నీతిగా జీవిస్తున్న నోవా గురించి మనం చూచినట్లయితే తన యొక్క విశ్వాసమును బట్టి, తనకు దేవునితో ఉన్న సహవాసమును బట్టి, దేవుని స్వరమును ఆయన వినగలిగిన ఏకైక వ్యక్తి ఆ ఒక్క తరములో అయ్యున్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని యొక్క స్వరమును విని ప్రజలను దేవుని కొరకు సిద్ధపరచటానికి ఆయన ప్రజలను పశ్చాత్తాపము పడమని, వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు తిరగమని ఎంత బ్రతిమలాడుకొనినా మనుషులు మారినట్లుగా మనం చూడము. అంతేకాకుండా తను బోధిస్తున్నప్పుడు తను వెర్రివాడని ఆ ఒక్క వాడను ఆయన కడుతున్నప్పుడు దాన్ని బట్టి ప్రజలు హేళన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని బట్టి నోవా మాత్రము ఏ విధంగా కూడా డిస్కరేజ్ కాకుండా దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాలను ఆయన నెరవేర్చటానికి డిటర్మిన్డ్గా ఉండి పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించు 120 సంవత్సరాలు ఆ ఒక వాడను ఆయన నిర్మించాడు. ఆ తర్వాత తన యొక్క విశ్వాసమును బట్టి తను, తన భార్య, తన 3 కుమారులు, అలాగే 3 కోడలు వారు రక్షించబడ్డారు. వారందరూ కూడా ఆ ఒక వాడలో ప్రవేశించారు కాబట్టి వారు మాత్రమే బ్రతికారు. మిగతా వారందరూ కూడా, ప్రతి ఒక్క జీవి, బయట ఉన్న మిగతా జీవము కలిగిన ప్రతి ఒక్క జీవి, అలాగే సృష్టి అంతటిని కూడా దేవుడు ఆ ఒక్క 40 దినములు జల ప్రళయముల వలన అదంతటిని కూడా నాశనము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీతితో కూడిన నూతనమైన ఒక తరమును నోవా ద్వారా మరల ప్రభు లేపినట్లుగా మనం బైబిల్లో తెలుసుకుంటూ ఉన్నాం. దీన్ని బట్టి నోవా గురించి మనం చదివినప్పుడు మనం గ్రహించగలిగింది ఏంటంటే, కుటుంబంలో ఒకరు దేవుని పట్ల శ్రద్ధగా ఉండి, కమిటెడ్గా ఉండి, దేవుని చిత్తమును నెరవేర్చినట్లయితే ప్రభు ఆయన ఒక అపారమైన కృపలో తన విధేయతగా ఉంటున్న తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన కీడు నుండి, నాశనము నుండి రక్షించే దేవుడు అయి ఉన్నారు. మీ యొక్క కుటుంబాలలో కూడా మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి, మీరు జీవిస్తున్న ఆ ఒక్క నీతి జీవితము బట్టి మీ కుటుంబం అంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ యొక్క కీడు నుండి ఉంటున్న ఈ యొక్క ప్రస్తుత దినములో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క టెరిఫైయింగ్ సిచ్యువేషన్ నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క కుటుంబాన్ని ఆయన కాపాడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆయన ఘనమైన నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరో ఒక వ్యక్తి విశ్వాసంలో ఏ విధముగా హీ హ్యాస్ బిన్ అన్ ఎగ్జాంపుల్ అని మనం ధ్యానించి తెలుసుకుందాం. ఇంకొక శ్రేష్టమైన ఎగ్జాంపులరీ ఫాదర్ అంటే బైబిల్లో యోబు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ వహించి ఉన్నాడు. ఒక తండ్రిగా, ఒక భర్తగా ఆయన ఒక బాధ్యత చాలా నమ్మకముగా ఆయన నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూచినట్లయితే వాక్యం సెలవిస్తుంది, యోబు తను ఆ ఒక్క దినములలో ప్రపంచంలో ఉన్న వారందరిలో ఆయన చాలా నీతివంతుడని, అంతేకాకుండా తన కుటుంబం నిమిత్తం ఆయన చాలా స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ ఆయన వహిస్తూ ఉండేవారు. తనకు 10 మంది బిడ్డలు. వారు అనుదినము అనేక సార్లు బిడ్డలందరూ కూడా కలుసుకొని వారు విందువులు చేస్తూ ఆహారమును భుజిస్తూ ఉండగా, ఈ యొక్క సందడి సమయంలో ఎప్పుడైనా ఈ పొరపాటులో వారు దేవుని దూషించి దేవునికి నచ్చని పనులు చేసి ఉంటారేమో, మాటలు మాట్లాడి ఉంటారేమో, దేవునికి నచ్చని విధానంలో వారు జీవిస్తున్నారేమో అని భయపడి ఆయన అనుదినము వారి నిమిత్తం ఆయన బలియాగము, దహన బలులను అర్పించి వారి కొరకు క్షమాపణను ఆయన కోరుకుంటూ ఉండేవారు. అటువంటి తండ్రులుగా, తల్లులుగా మనమందరము కూడా ఉండాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూచినట్లయితే, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించేరేమో అని వారిని
పిలువనంపి వారిని పవిత్రపరచి అరుణోదయమనే లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. యోబు ప్రతి దినము కూడా కంటిన్యూస్గా ఆ ఒక్క కుటుంబము నిమిత్తము ఆయన బలి అర్పణలు అర్పిస్తూ వచ్చారంట. ఆ ఒక్క బిడ్డలు ఎక్కడైనా పాపము చేశారేమో, ఎక్కడైనా దేవుని బాధ పెట్టారేమో అని ఆయన చేస్తున్న ఆ ఒక స్పిరిచువల్ సాక్రిఫైసెస్ మనం చూడగలుగుతూ ఉన్నాం. దహన బలులను ఆయన అర్పిస్తూ ఉన్నారు. అంటే పాప క్షమాపణ కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉండేవారు. అదే విధముగా తల్లిదండ్రులుగా మనమందరము కూడా మన యొక్క కుటుంబం నిమిత్తం బిడ్డలు ఎక్కడైనా తప్పు దారిలో వెళ్తున్నారేమో, దేవునికి నచ్చని విధానంలో జీవిస్తున్నారేమో, దాని గురించి ఆలోచించి వారి యొక్క క్షమాపణ కొరకు, వారి యొక్క భద్రత కొరకు వారు దేవుని యొక్క మార్గంలో నడవాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండాలి. వారి కొరకు ఆ ఒక బలి అర్పణలు అర్పిస్తూ ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో ఇంకొక శ్రేష్టమైన తండ్రి గురించి మనం నేర్చుకోగలం. కొర్నేలి అని ఒక భక్తుని గురించి రాయబడి ఉంటుంది. కొర్నేలి కూడా తన యొక్క కుటుంబము కొరకు తను చాలా బాధ్యత వహించి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన నీతి పనులను బట్టి, ఆయన యొక్క ప్రార్థన జీవితమును బట్టి తను ఎంతో నమ్మకముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవారు. దాన్ని బట్టి తన కుటుంబం అంతా కూడా రక్షించబడ్డది. అంతేకాకుండా ఆ ఒక అన్యజనులైన వారు దేవుని చేత రక్షించబడటనే కాదు కానీ పరిశుద్ధాత్మ అభిషేకమును కూడా వారు పొందుకున్నట్లుగా మనం అపోస్తుల కార్యాలలో చదవగలము. ఈ విధంగా తల్లి అయిన తండ్రి అయిన కుటుంబ యజమానురాలు, కుటుంబ యజమాని మీరు చేస్తున్న మంచి పనులను బట్టి, మీ యొక్క విశ్వాసమును బట్టి మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా రక్షణ మార్గంలో నడిపించబడతారు. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము కుటుంబం అంతటి మీద దేవుడు పంపటానికి ఇష్టపడుతూ ఉన్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విధముగా మనం చూచినట్లయితే అనేక మంది దైవజనులు శ్రేష్టమైన విశ్వాస జీవితమును జీవించి వారి యొక్క కుటుంబానికి ఆశీర్వాదములు తరతరములకును వారు ఆశీర్వాదములను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ బైబిల్లో కొందరు అవిశ్వాసముతో ఎవరైతే తండ్రులు వారి యొక్క బాధ్యతలను సరిగ్గా నెరవేర్చకుండా కుటుంబానికి నాశనము తీసుకొని వచ్చి ఉన్నారో వారి గురించి కూడా రాయబడి ఉంటుంది. వీరి గురించి చదివి మనం హెచ్చరించబడాలి. మన యొక్క జీవితాలను పరిశీలించుకొని వారు పతనమైన విధానంలో, వారు కుటుంబానికి నాశనం తెచ్చిన విధానంలో ఎవరైనా తండ్రులు, కుటుంబ యజమానులు, యజమానురాలును ఉంటూ ఉన్నారేమో ఒకసారి మన జీవితాలను పరిశీలించుకుందాం. బైబిల్లో మనం చూచినప్పుడు యాజకుడైన ఏలీ గురించి రాయబడి ఉంటుంది. ఏలీ ఎంతో మంచి ఒక యాజకుడు, కానీ తన బిడ్డల విషయంలో, తన కుమారుల విషయంలో ఆయన శ్రద్ధ తీసుకోకపోవడం వలన వారు చాలా భయంకరమైన పాప జీవితము జీవించి వారు నాశనం అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూచినట్లయితే గెహాజీ అన్న వ్యక్తి గురించి మన అందరికీ కూడా తెలుసు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఒక సేవకునిగా ఉంటున్న గెహాజీ ఒక సమయంలో నామాను ఎలీషా దగ్గర స్వస్థత కొరకు, తనకున్న కుష్ఠ వ్యాధి నుండి విడుదల పొందటానికి కొరకు వచ్చిన ఆ ఒక్క సమయంలో నామాను అనేకమైన బహుమానాలు తీసుకొని వస్తాడు. తను యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు గొప్ప స్వస్థత ఇస్తారు. ఆ ఒక కుష్ఠ వ్యాధి నుండి స్వస్థతను ఇచ్చి తన యొక్క చర్మము చిన్న బిడ్డ చర్మము వల్లే మారినట్లుగా బైబిల్ తెలియపరుస్తూ ఉంది. గొప్ప కార్యములు చేసే దేవుడు. కానీ దానికి ఆ ఒక ప్రతిఫలము ఎప్పుడైతే కృతజ్ఞతతో ఎలీషాకు నామాను కొన్ని కానుకలు అర్పించాడు, ప్రవక్త అయిన ఎలీషా అయితే కేవలం దేవునికి ఆ ఒక క్రెడిట్ రావాలని, దేవునికి మాత్రమే మహిమ చెందాలని నామాను యొద్ద నుండి ఆ ఒక కానుకలను అంగీకరించాడు.
ఎప్పుడైతే నామాను ఆ విధంగా ఆ ఒక బహుమానాలన్నీ తీసుకొని మరల తిరిగి తన దేశానికి వెళ్తూ ఉన్నాడో, ఎలీషా దగ్గర ఉన్న తన సేవకుడైన గెహాజీ ఆ ఒక బహుమానాల గురించి ఆశపడతాడు. గనుక తన యొక్క యజమానుకు తెలియకుండా నామాను వెనకాల వెళ్ళి తర్వాత తన యొక్క ఆ ఒక బహుమానాలన్నీ కూడా, ఆ ఒక వెండి బంగారములు వస్త్రములన్నిటినీ కూడా ఆయన తీసుకుంటాడు. మరలా తిరిగి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా అడుగుతాడు, నువ్వు చేసిన పని ఏమిటి అన్నప్పుడు గెహాజీ అబద్ధము చెప్తాడు. కానీ దైవజనునిగా ఎలీషాకు తను చేసిన పని అన్నీ కూడా తెలిసి ఉండి ఆయన సెలవిస్తూ ఉన్నాడు కదా, నువ్వు దురాశ పడ్డావు, మనకు చెందనిది పొందుకోవడం అది మంచిది కాదని తెలియపరుస్తూ ఆ ఒక ధనము తనకు ఒక శాపముగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నామానుకు ఉన్న ఆ ఒక కుష్ఠవ్యాధి గెహాజీకి అంటుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూచినట్లయితే గెహాజీ చేసిన ఆ ఒక్క తప్పు బట్టి తను శిక్షించబడ్డాడు. అంతేకాకుండా తన యొక్క కుమారులకు కూడా ఆ ఒక్క కుష్ఠవ్యాధి తరతరములకు మిగిలిపోతుందని వాక్యంలో రాయబడి ఉంటుంది. గనుకనే ప్రియ దైవజనాంగమా, తండ్రులుగా ఉంటున్న వారు కొందరు మీ యొక్క బాధ్యత కుటుంబ పట్ల మీరు నెరవేర్చకుండా ఉంటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రేమతో మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నారు. అటువంటి ఒక నాశన మార్గములో నడవకుండా మారు మనసు పొందండి. త్రాగుతూ మీరు సంపాదించిందంతా కూడా వ్యర్థముగా వేస్ట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈరోజే అటువంటి అలవాటులన్నిటినీ కూడా విడిచిపెట్టండి. భార్య బిడ్డలు దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత అని జ్ఞాపకము చేసుకొని వారి పట్ల శ్రద్ధను చూపించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువారు మిమ్మలను కరుణిస్తారు, మిమ్మలను లేవనెత్తుతారు. ఆ ఒక చెడు అలవాటు మీద మీకు తప్పకుండా జయమును ఇస్తారు. ప్రార్థించండి, దేవా నాకు ఇష్టం లేదు కానీ నేను జయించలేకపోతున్నానని మీ యొక్క అసహాయకమైన పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మీరు ఒప్పుకున్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క శక్తి మిమ్మలను ఇప్పుడే ఆవరించి ఆ ఒక చెడు అలవాట్లన్నిటి మీద పరిశుద్ధాత్మ దేవుడు మీకు విజయమునిస్తారు. అంతేకాకుండా మీరు సమర్పించుకున్నట్లయితే మీ యొక్క కుటుంబమును, మీ యొక్క భార్య బిడ్డలను మీరు చూసుకోవడానికి, పోషించటానికి పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయము చేస్తారు. ఇంకొక వ్యక్తి మనకు ఒక హెచ్చరికగా బైబిల్లో చూచినట్లయితే మనం జాగ్రత్త పడవలసిన ఒక వ్యక్తి జీవితం ఎవరంటే ఆకాను కూడా తను ముట్టుకోకూడని వస్తువులు, శాపగ్రస్తమైన వాటిని ఏదైతే దేవుడు ఆశించొద్దని చెప్పారో, ఎరికో పట్టణము నుండి దేనిని కూడా తెచ్చుకోవద్దని ప్రభు సెలవిచ్చినప్పుడు ఆకాను రహస్యముగా తెచ్చుకున్న ఆ ఒక్క వస్తువులు, వస్త్రాలు, వెండి బంగారములన్నీ కూడా తనకు ఒక శాపముగా మారింది. తను అలాగే తన కుటుంబ సభ్యులందరూ కూడా కాల్చబడ్డారని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి ఒక పరిస్థితి ఎవ్వరికి కూడా రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మీకు మరొక అవకాశం ఇస్తూ ఉన్నారు. పశ్చాత్తాపము పడినట్లయితే, దేవుని వైపు మీరు తిరిగినట్లయితే హీ విల్ గివ్ యూ అ న్యూ లైఫ్. ఇట్ ఈస్ నెవర్ లేట్ టు మేక్ అ న్యూ స్టార్ట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మీరు తప్పకుండా పొందుకుంటారు. చివరిగా తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ మీకు తెలియపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒక ట్రైబల్ పీపుల్ మధ్యలో, అంటే గిరిజనుల మధ్యలో ఒక వింతైన ఒక అలవాటు ఉండేదంట. ఆ ఒక గిరిజనులు ఏం చేసేవారంటే, వారి యొక్క నాయకుని ఎన్నుకోవాలంటే, ఒక యవ్వనస్తుడు ఒక లీడర్గా ఎన్నికబడాలంటే ఆయనకు ఒక టెస్ట్ పెడుతూ ఉండేవారు. ప్రతి ఒక్కసారి కూడా ఈ విధముగా ఆ ఒక యవనస్తుడు ఒక టెస్ట్ పాస్ అయిన తర్వాత మాత్రమే ఆయనను ఒక లీడర్గా ఆ ఒక ట్రైబల్ ప్రజల మధ్యలో వారు అంగీకరిస్తూ ఉండేవారు. ఆ ఒక వింతైన పరీక్ష ఏంటంటే, ఆ ఒక యవనస్తుని
కన్నులు కట్టి ఒక రాత్రి ఆయనను అడవిలోనికి, చాలా లోతైన అడవి ప్రదేశానికి తీసుకుని వెళ్ళి రాత్రి అంతా కూడా ఆయన ఒంటరిగా అక్కడ ఉండాలి. ఎందుకంటే ఆ విధముగా ఆ ఒక యవ్వనస్తుడు ధైర్యమును నేర్చుకోవాలి. శత్రువులు ఎవరైనా దాడి చేసినా, ఏదైనా జంతువులు ఆ ఒక అడవిలో తన మీద దాడి చేసినా వారిని ఫైట్ చేసే ఆ ఒక ధైర్యమును, ఆ ఒక సామర్థ్యత తనలో బిల్డ్ అవ్వాలన్న ఒక ఉద్దేశముతో ఇటువంటి ఒక పరీక్ష వారికి పెడుతూ ఉండేవారంట. ఒక సందర్భంలో అలాగే ఒక కుమారుని లోతైన ఆ ఒక అడవి ప్రాంతంలోనికి తీసుకొని వెళ్ళి రాత్రి అంతా కూడా వారిని అక్కడ ఉంచేవారు. ఆ రాత్రి తను ధైర్యముగా, ఎన్నో జంతువులు రావచ్చు, దొంగలు రావచ్చు, ఇతర శత్రు ప్రజలు వచ్చి వారికి ఏదైనా హాని కలగ చేయొచ్చు, కానీ వాటన్నిటికీ కూడా వారు భయపడకుండా ధైర్యముగా ఆ ఒక రాత్రి గడపగలిగినట్లయితే అప్పుడు వారు క్వాలిఫై అయ్యేవారు. ఇదైన తర్వాత ఆ ఒక లీడర్స్కి ఒక మాట చెప్పేవారు. ఎన్నికబడిన వారు ఆ ఒక రాత్రి ఆ విధముగా గడిచిన వారికి జరిగిన ఆ ఒక టెస్ట్ గురించి ఎవరికి మరల వారు చెప్పకూడదు. దట్ వాజ్ కెప్ట్ యాజ్ అ సీక్రెట్. ఎందుకు అని తర్వాత మనం చూచినప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ విధంగా ఆ ఒక కుమార్ని ఒంటరిగా తండ్రి అక్కడ అడవిలో విడిచిపెట్టి రావాలంటే తండ్రికి ఎంతో బాధగా ఉంటూ ఉండేది. కానీ ఆ ఒక పరిస్థితిలో, ఆ ఒక టెస్ట్లో కుమారుడు జయము పొందాలని ఆశ ఉన్నప్పటికీ కూడా తండ్రి ఏం చేసేవాడంటే బిడ్డను అక్కడ విడిచిపెట్టేవాడు, కానీ ఆయన కూడా అడవిలోనే ఉండిపోయేవాడు. కుమారునికి కన్నుకి ఆ ఒక పట్టి కట్టిబడి ఉండేది గనుక చుట్టూ ఎవరు ఉన్నారు, తనకి ఎవరైనా తోడుగా ఉన్నారన్న అష్యూరెన్స్ ఉండేది కాదు. ఒంటరిగా ఉన్నాను అన్న ఒక తలంపుతోనే వారు ధైర్యము తెచ్చుకొని ఆ ఒక అడవిలో ఉండవలసి వచ్చేది. ఈ విధముగా మనం చూచినట్లయితే ఈ యొక్క స్టోరీ వలన, ఈ యొక్క స్టోరీ ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కొన్నిసార్లు మనలను ఈ ఒక లోకంలో డిఫికల్ట్ సిచ్యుయేషన్స్, ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ ఎదుర్కోవడానికి మనలను ఒంటరిగా విడిచిపెట్టారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటంటే తండ్రి కూడా అక్కడే ఉంటాడు. మన పరలోకపు తండ్రి మన దగ్గరే ఉంటారు. ఏదైనా అపాయము మా దగ్గరకు వస్తున్నట్లయితే వెంటనే ఆయన అడ్డు రావటానికి, మనతో కలిసి పోరాడటానికి, ఏ ఒక అపాయము మనకు కలగకుండా మనలను కాపాడడానికి తండ్రి దగ్గరే ఉంటాడు. అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన యొక్క సన్నిధి మనం చుట్టూ ఉంచుతూ ఉన్నారు, మనలను కాపాడుతూ ఉన్నారు. ఈ యొక్క ఫాదర్స్ డే దినమున పరిశుద్ధాత్మ దేవుడు, పరమ తండ్రి, ఆయన అందరినీ కూడా ప్రేమించే దేవుడు, అందరి కొరకు తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి ఆయన ఒక బలియాగము, సిలువలో కార్చిన రక్తము ద్వారా తప్పిపోయిన బిడ్డలందరినీ కూడా ఆయన కుమారులుగా చేర్చుకొని మనలందరినీ కూడా పరలోక రాజ్యమునకు చేర్చటానికి ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. ఆయన ఒక భారము, ఆయన ఒక ఉద్దేశము ప్రతి క్షణము, ప్రతి దినము ఏంటంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు. దేవుని యొక్క ప్రేమను పొందుకొని అందరూ కూడా రక్షించబడి పరలోక రాజ్యము చేర్చబడాలి. ఆయన యొక్క సన్నిధిలో మనమందరము కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. గనుక ఎవరైనా తండ్రిని పోగొట్టుకొని ఈ యొక్క దినం మీరు బాధలో ఉన్నట్లయితే వాక్యము ద్వారా మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మీ యొక్క ఆదరణకర్త, తండ్రి లేని వారికి పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడే మీకు తండ్రిగా ఉండి ఆయన మిమ్మలను ముందుకు నడిపిస్తారు. మీరు పోగొట్టుకున్న సంతోషం అంతటిని కూడా ఆయనే మరల మీకు ఇస్తారు. దేవుడు మీ పక్షాన ఉన్నారు, ఆయన మిమ్మలను లేవనెత్తుతారు. ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మన యొక్క జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అందరికీ తండ్రి మీరు ప్రభువా. తప్పిపోయిన వారిని వెదికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు.
ఏ మత భేదము లేకుండా అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. అందరి కొరకు మీ యొక్క రక్తమును కార్చి ఉన్నారు ప్రభా. తండ్రిగా ఉంటున్న వారు ఎవరైతే వేదనలో ఉన్నారో, వారి యొక్క కుటుంబాలను పోషించుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నారు, అప్పుల బాధలో మునిగి ఉన్నారు, వారి యొక్క బాధ్యతను నెరవేర్చటానికి వారు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, వారి పక్షాన మీరు ఉండండి తండ్రి. వారిని ధైర్యపరచండి, వారిని మీరు దయచేసి ఆశీర్వదించి దీవించి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. కృపగలిగిన యేసయ్య, ఇంకెవరెవరైతే ఒక నూతనమైన సమర్పణ చేసుకొని ఉన్నారో, వారికి ఉన్న చెడు అలవాటును విడిచి ఇంకా కుటుంబము పట్ల వారు శ్రద్ధ వహించి బాధ్యత కలిగి జీవిస్తానని సమర్పించుకొని ఉన్నారో, వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును వారికి దయచేసి వారి యొక్క కుటుంబాలను మరల కట్టమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. కృపగలిగిన యేసయ్య, ఈ యొక్క ఫాదర్స్ డే దినమున తండ్రిగా ఉంటున్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారందరూ చేస్తున్న ప్రయాసము, వారు చేస్తున్న త్యాగమునకు నూరంతలుగా ప్రతిఫలమును అనుగ్రహించమని రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విత్తబడిన వాక్యము మన హృదయాలందరిలో ఫలించలాగిన ఫలింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు స్తోత్రములయ్యా. దైవజన్ని నిలవబెట్టి మాతో మాట్లాడే మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. అయా తండ్రి నాయన, అయా వర్షము, తొలకరి వర్షం వచ్చినప్పుడు మొలకలు ఎలాగైతే వస్తాయో ప్రభా, దాసులు నాయన నీ సేవకులు విత్తన వాక్యము అలాగ మా అందరిలో తండ్రి నాయన ఫలించలాగన నా తండ్రి ప్రభా, అలా మొలకలలాగా మొలిచేటట్టుగా ఆ వాక్యము ఫలించే రీతిలో నీ కృప సహాయము మాకు అనుగ్రహించమని తండ్రి. మేము తొలకరి వాన వచ్చినప్పుడు, ఆ మొలకలు వచ్చినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో, వాక్యం ద్వారా మేము అలాగా మొలిచి ఫలించలే అభివృద్ధి పొందలాగా నీ కృపా సహాయం మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోవాల్సిందిగా యేసుక్రీస్తు వారి నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనెల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనెల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకారలోయలో
ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సంఘమా, ప్రపంచంలో ఈ జూన్ మాసంలో 20వ తారీఖు అనగా 3వ ఆదివారము ఫాదర్స్ డే ప్రపంచంలో అన్ని దేశాల్లో సంతోషంగా జరుపుతున్న సమయంలో ప్రత్యేకంగా నా తరపున, భారతదేశంలో ఉన్న బ్రదరన్ సంఘాల తరపున, ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, మా టీవీ కార్యక్రమం యేసయ్య స్వరం తరపున ఫాదర్స్ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం గమనించండి. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. మీరు మంచి వర్తమానం విన్నారు. దైవజనులు అద్భుతంగా వాక్యం బోధించి ఉన్నారు. నేను ఇంకా మరలా వాక్యం బోధించే ఉద్దేశం నాకు లేదు, కానీ ఒక 2-3 నిమిషాలు నేను మాట్లాడతాను, శ్రద్ధగా ఆలకించండి. దేవుడిచ్చిన బహుమానము మన బిడ్డలు. చాలామంది ఈజీగా తీసుకుంటారు తండ్రులంటే. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా తల్లులది అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు మమ్మల్ని వాడుకుంటున్నాడు అంటే ఒక విషయం నేను ధైర్యంగా చెప్తాను. మా తండ్రి గారు రెవరెండ్ ప్రశాంత్ కుమార్ గారు ఈ సంవత్సరంలో ఏప్రిల్ 9వ తారీఖున ప్రభు సన్నిధానంకి వెళ్ళి ఉన్నారు. ఆయన జీవితము మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. మాకు పెద్దగా ఊహ రాని దినాల్లో నిద్రలో మేము సడన్గా లేస్తే మా నాన్నగారిని ఎప్పుడూ మోకాల మీద మేము చూసేవాళ్ళము. ఎప్పుడూ మోకరించే ఉండేవారు. మరి ఎప్పుడు పడుకునేవారో మాకైతే తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన చాలామంది చెప్తారు మీ నాన్నగారు మంచి ప్రసంగికులండి, ఆ వాక్యం ద్వారా మేము రక్షించబడ్డాము అని చాలా చెప్తూ ఉంటారు. మంచిదే, కానీ వాక్యాలు వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి, కానీ ఆయన జీవితము మాకు ఆశీర్వాదకరంగా ఉంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మన బిడ్డలు వాక్యాలు వింటారు, మంచిదే, కానీ వాక్యము కంటే ముందు మన జీవితము చూస్తారు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. నేను ఎప్పుడు ఈ మాట అంటాను కదా, నేర్పాలి అంటే ముందు మనకి రావాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, చాలా మంచిది. కానీ తండ్రులు దయచేసి ఒక మంచి అవకాశముగా మనం తీసుకుందాం. తండ్రులు అవకాశముగా తీసుకొని దేవుని భయభక్తుల్లో బిడ్డలను పెంచడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తప్పకుండా మన బిడ్డల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వస్తాడు. అప్పుడు నిజముగా మనం బ్లెస్డ్ ఫాదర్స్గా ఉంటాం. గనుక ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ ప్రభు మిమ్మల్ని దీవించాలి, ఆస్వాదించాలి.
ప్రత్యేకంగా ఒకవేళ తండ్రులు కాని వారి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. ప్రభు తప్పకుండా మిమ్మల్ని తండ్రులు చేస్తారు. తల ఉంచుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ప్రత్యేకముగా ప్రపంచంలో ప్రభా ఈ జూన్ 3వ ఆదివారము ఫాదర్స్ డే, ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తుండగా నీ ప్రత్యేకమైన కృప, నీ ఆశీర్వాదం అనుగ్రహించమని బతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రత్యేకముగా ప్రభా మాకు మా బిడ్డలను ఏ విధముగా తర్బీదు నీ వాక్యంలో ఇవ్వాలో నేర్పించండి ప్రభా. ప్రభా, నీవు ఇచ్చిన బహుమానము నీకు ఉపయోగపడే విధములో మేము పెంచులాగున మా కృపను అనుగ్రహించమని ప్రభా, ఈ అవకాశం ఇచ్చిన ప్రభా నువ్వు ఈ దినము బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రులందరూ దీవించండి. తండ్రులు అవడానికి సిద్ధముగా ఉన్న వారిని దీవించండి. తండ్రులు అవ్వాలి అనే ఆశతో ప్రార్థన చేస్తున్న ప్రతి వారిని దీవించి ఆస్వాదించమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకం నందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదము, సంరక్షణ, కాపుదల తల నుంచి మనందరకు త్రియేక దేవుడు దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యముతో ఆస్వాదించును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.